నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఏపీ మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకి సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో క్వారీల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 12 మంది మాత్రం మంటలో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రుల్ని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనకు గల కారణాలని అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం బాధితులకి తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యంతో పాటు బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనకి గల కారణాలని అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం బాధితులకి తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. వారిలో 13 మంది మృతి చెందగా 22 మంది గాయపడినట్లు వివరించారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుంచి వస్తున్నట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎం కు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు 8వ రోజు గురువారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తలెక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారిని సంపంగి పూలు, చామంతి పూలు, మరెన్నో సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వేడుకలలో 8వ రోజు వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణను చూసి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం అంతటా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నాదాలతో భక్తి వాతావరణం నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు పుష్పాలతో అలరాలుతున్న దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. అలాగనే పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంపంగి పూలు, చామంతి పూలు, సుగంధ భరిత పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైనదని భావిస్తున్నారు. ब्रह्म ग्रंथ विभेदनी
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోస్కో కేసు విచారణలో భాగంగా నేడు విజయవాడలో పోస్కో కోర్టుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా వైకాపా మాజీ ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ కేసులు, జైళ్లు, బెయిళ్లు, సమన్లు, వారెంట్లతో కాలయాపన చేయకుండా అభివృద్ధి మరియు సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధాలని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఏర్పాటైనప్పటి నుంచి కూడా మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని లీడర్ల పైన, క్యాడర్ పైన అనేక రకాల అక్రమ కేసులను పెడుతూ వారెంట్లని, జైళ్ళని, బెయిల్లని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. జస్ట్ ఆ రోజు పసిపిల్లల పైన హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి స్పీడ్గా ట్రయల్ జరిపి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాలి. చేసి ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రత, ఒక నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అని మాట్లాడినందుకు ముద్దాయిలను వదిలేసి మాట్లాడిన వారిపైన కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులతోని, జైళ్లతో, బెయిళ్లతో లేదా సమన్లతో, వారెంట్లతో కాలం గడపకుండా ఈ ప్రభుత్వము అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులను, అక్రమ నిర్బంధాన్ని లేదా ప్రశ్నించిన గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని ఇప్పటికైనా వారు ఉపసంహరించుకొని ప్రజల అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగదిని, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. పాఠశాలలో విద్యార్థులకి రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో అలసత్వం వహించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా కష్టపడి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి జాగ్రత్త తీసుకొచ్చేస్తారు. గతంలో కట్టిన బ్యాగులకు బాగున్నట్టు అనిపిస్తున్నాయా మీకు, లేదా వాడు చిన్నవాడు ఏ పేరు, నీ పేరు మణికంట షూరా? భోజనం రోజు పెడుతుంది, ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉంటే సంజయ్ గారు మీకు మీ ఎమ్మెల్యే కూర్చొని భోజనం రోజు బాగుంటుందా? బాగుంటుంది. షూర్ కంప్లైంట్ లేదు ఫుడ్ మీద. కాబట్టి పరిసరాలు బాగాలేదు, మీ స్కూల్ పరిసరాలు బాగాలేదు కదా చెప్తాను. నేను రైస్ కూడా కరెక్ట్ చూశాను, విడిగా ఏమైనా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉందని. అది కరెక్ట్గా ఉంది. నా పిల్లలకు అవసరం లేదు, సాల్ట్ అవసరం లేదు, కొంచెం చూసుకొని తగ్గించమని చెప్తాను. స్టోర్ ఎక్కడ అంటారు దీనికి సంబంధించిన రైస్ తక్కువ బిర్యానీ రైస్, కర్రీలో కొంచెం ఉప్పు ఎక్కువ, అంతా బాగుంది, వేడిగా ఉంది, అన్ని కూడా కొంచెం తగ్గించాలి. సాక్షి దినపత్రికలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై వచ్చిన అసత్య కథనాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. సాక్షి పత్రికపై పోలీస్ శాఖ, ప్రెస్ కౌన్సిల్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల తరహాలో కలిసి ఉంటున్న కూటమి పార్టీల మధ్య అసత్య వార్తలు రాసి చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని సాక్షి యాజమాన్యాన్ని
హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై వచ్చిన అసత్య కథనాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సాక్షి దినపత్రిక ప్రతుల్ని తగలపెట్టి తమ నిరసన తెలిపారు. సాక్షి దినపత్రిక యాజమాన్యం కేశినేని చిన్నికి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని నినాదించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతవుల్లా మాట్లాడారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న కృషిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని తెలియజేశారు. కేశినేని శివనాథ్ 2,85,000 పైచిలుకల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలవటాన్ని తట్టుకోలేక ఆయనపై బురద చల్లేందుకు ఇలాంటి పనికిరాని వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం పెట్టినందుకు చింతిస్తూ ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీడియా సమావేశంలో మేము జనరల్గా మాట్లాడతాం, కానీ ఈరోజు ఏమిటంటే ఒక పత్రిక మీద మాట్లాడటానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ పత్రిక ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ ఏదైతే సాక్షి పత్రిక ఉందో, సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకొని రాసేస్తున్నారు. ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కేశినేని శివనాథ్ చిన్ని గారికి దాదాపు 3 లక్షల మెజారిటీతో కని విని ఎరుగని మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఇక వీళ్ళకు ఆ రోజు నుంచి ఏమీ అర్థం అవట్లేదు. ఎక్కడా కూడా 60,000 70,000 ఎంపీలు మెజార్టీ తెచ్చుకున్నారు. ఈయన ఎక్కడి నుంచి దిగాడినా 3 లక్షల మెజార్టీ సంపాదించాడని ఈ పత్రికకు నిద్ర లేదు ఆ రోజు నుంచి. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, ఆయన కూడా దాదాపు 50,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక వీళ్ళకి మరి గత 2 రోజుల నుంచి గూగుల్లో కొడితే సాక్షి అని కొడితే హగ్గీస్ పేపర్ అని వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేపరే. ఈ పేపర్లో ఈ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి గురించి పనికిరాని ఒక జర్నలిస్టు ఏదో రాశాడంట. ఏం రాశాడు? ఎమ్మెల్యే గారి ఫోన్ ట్రాప్ ఎంపీ గారు చేపిస్తున్నారంట. అరే యదవా అంటే నేను అనకూడదు, కానీ ఈ సమయం ఎందుకు అంటున్నారంటే ఒక జర్నలిస్టేనా నువ్వు ఈ రకంగా రాయటానికి మీరందరూ కూడా మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అది అందరికీ తెలుసు. ఈ సాక్షి పేపరుకి చెప్పటానికి కొంతమంది కంకణం కట్టుకొని కేశినేని శివనాథ్ గారు 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని మీరు తట్టుకోలేకపోయి ఏదో బురద చల్లాలని చేస్తే ఆ బురదంతా మీ ముఖం మీద పడిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోలేదు. భారతీరెడ్డి నీకు హెచ్చరిస్తున్నాను, దీని మీద 24 గంటల్లో సమాధానం చెప్పడమే కాదు, ఒక కేశినేని శివనాథ్ గారికి నువ్వు ఒక సారీ చెప్పటం, ఈ పత్రిక రాసిన వాడికి వెంటనే సస్పెండ్ చేయటం, ఆ 2 చేయలేని సమయంలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ టీడీపీ కార్యకర్తలు నీ సాక్షి పత్రిక ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తున్నాను. నగరంలో పౌర సమస్యలు పడగ విప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు ధోనిపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధోనిపూడి కాశీనాథ్, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యల్ని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
కాల్వాల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి అత్యంత దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు. దోమల కాటు నుంచి తప్పించుకోవడానికి ఒక్కో కుటుంబం నెలకి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని, లేకుంటే పెద్దెత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పుట్టుక జననం రెండు కూడా మరణం రెండు కూడా ఏకకాలంలో సంభవిస్తాయి కాబట్టి దోమకు ఉన్నటువంటి లక్షణం అది అని చెప్పనని పైన కూర్చొని కబుర్లు చెప్పేటువంటి దానికి ప్రయత్నం చేయటం కాదు. పుట్టిన దాన్ని చంపటానికి మళ్ళీ తిరిగి పుట్టకుండా నివారించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు. కలవట్ల కింద ఆయిల్ బాల్ చేస్తా ఉన్నారా? ఎక్కడన్నా పైరాత్రం జల్లుతా ఉన్నారా? ఎక్కడన్నా మలాతీయంతో దీన్ని నివారించేటువంటి చర్యలు చేపడతా ఉన్నారా? ఎక్కడా కనపడటంలా కృష్ణలంక ప్రాంతంలో. ఒకప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సమస్య. రెండో సమస్య డ్రైనేజ్ సమస్య. డీసిల్టింగ్ మిషన్లు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో వస్తూ ఉన్నటువంటి సిల్ట్ని డీసిల్టింగ్ మిషన్ల ద్వారా ఆ సిల్ట్ని పైకి తీసేయాల. అప్పుడు పైప్ లైన్ లో ఫ్రీగా డ్రైనేజ్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ మాత్రం ఇంజనీర్లకి తెలియదా? తెలుసు. అయినా సరే డీసిల్టింగ్ మిషన్లు ఉన్నదాంతోనే సంతృప్తి చెంది సరిపెట్టేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప డీసిల్టింగ్ మిషన్లు కొత్తగా కొనాలని చెప్పనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ బాడీ నిన్నటిదాకా పరిపాలన చేసినటువంటి వాళ్ళకి కానీ అంత ముందున్న వాళ్ళకి కానీ ఏమి ఇప్పుడు ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది వచ్చి ప్రభుత్వానికి కానీ చేమగుట్టినట్టుగా కూడా కనపడటంలా. మూడో విషయం, ఉన్నటువంటి ఓపెన్ డ్రైన్ సిస్టమ్ ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి లింక్ చేయాల్సినటువంటి దాన్ని టామ్ వాటర్ డ్రైన్స్ అలాగే పెట్టుంచారు. 240 కోట్ల రూపాయలు టామ్ వాటర్ డ్రైన్స్ కేటాయించినటువంటి సొమ్ము ప్రభుత్వం తన వాడుకుంది తప్ప నగరంలో ఉన్నటువంటి ఈ టామ్ వాటర్ డ్రైన్స్ బాగు చేయటానికి కానీ నివారించేటువంటి దానికి కానీ దీని ప్రయత్నం చేయలా. ఆ చేయకపోబట్టి టామ్ వాటర్ డ్రైన్ సమస్య ఈ రోజు ముందుకు వస్తా ఉంది. ఓపెన్ డ్రైన్ సిస్టమ్ అమలు జరుగుతూ ఉంది. ఇది కాకుండా యూజీడీఏ కనుకుంటే దోమల వ్యాప్తిని 50% అరికట్టొచ్చు అని చెప్పనేటువంటి ఆలోచన కూడా పాలక పక్షానికి ప్రభుత్వం జలైనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రాంతంలో ఉంది. మంచినీటి సమస్య తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నాం. మంచినీటి సమస్యను పరిష్కరించమని అడుగుతా ఉన్నా కూడా ఎక్కడా పరిష్కారం కావడం లేదు. అదేవిధంగా సైడ్ కాలువల్లో సిల్ట్ తీయకుండా పేరుకుపోయినటువంటి ఆ పై మొత్తం చెత్త బురద అంతా పెరిగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయి ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. విపరీతంగా దోమలు పెరిగిపోయాయి. ప్రతి కుటుంబం ప్రతి నెల 500 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి ఆ దోమల నియంత్రణకి చేసుకుంటా ఉంది. ఇది ఎక్కడ అత్యంత పేదల నివాసం ఉండేటువంటి కృష్ణలంక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఖర్చులు భారాలు పెరిగిపోతా ఉన్నాయి తప్ప స్పందించాల్సినటువంటి నగరపాలక సంస్థ మాత్రం సరైన సమయంలో స్పందించడం లేదు, ఈ కాలువలు తీయడం లేదు అనేటువంటివి కూడా ఈ రోజున ప్రజల నుంచి వస్తా ఉన్నాయి. అదే కాదు, ఈ రోడ్డు దాటేందుకు హైవే మీద పూర్తిగా మొత్తం గ్రిల్స్ తో నింపేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలు రోడ్డు దాటడానికి చుట్టూ 1.5 కిలోమీటర్ల మేరకు తిరిగి నడవాల్సిన పరిస్థితి, చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైవే మీద ప్రమాదాలని అరికట్టడంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. కానీ ఈ ప్రాంత ప్రజల్ని దిగ్బంధనంలో నెట్టేశారు. కాబట్టి ఈ ప్రాంతానికి అండర్ పాస్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అండర్ పాస్ ఏర్పాటును కూడా వీలైనంత త్వరగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు, అదే విధంగా రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సమస్య కూడా దాదాపుగా ఎన్నో ఏళ్లుగా అట్లా మగ్గిపోతా ఉంది. వచ్చినటువంటి ప్రతి నాయకుడు ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లతో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడమే తప్ప ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారు ఇప్పటికే అనేక సార్లు ఈ సమస్య పైన పాలాభిషేకాలు చేయించుకున్నారు తప్ప సమస్య పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఇక్కడ ప్రజలు ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రిజిస్ట్రేషన్ సమస్య పైన పెద్ద ఎత్తున రాబోయే కాలంలో సిపిఎం పోరాటానికి దిగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేంత వరకు కూడా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా వినూత్న మార్పులు తీసుకువచ్చారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు గవర్నమెంట్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బాలికలకు మలబార్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమని అన్నారు. రానున్న కాలంలో మలబార్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా సుజాత, పీకే సిరాజు,
హెడ్ రొటైల్ ఆపరేటర్స్, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ మలబార్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగనే మలబార్ ట్రస్ట్ రొటైల్ ఆపరేషన్స్ హెడ్ పీకే సిరాజ్ మాట్లాడుతూ మలబార్ ట్రస్ట్ ద్వారా సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 6 ప్రాంతాలలో మలబార్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలలో భాగంగా బాలికల విద్య కోసం సుమారు 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ల రూపంలో అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెడ్ మార్కెటింగ్ రాకేష్ కుమార్, మురళీకృష్ణ, బైనా తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ సంస్థలన్నీ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దాదాపు 33 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కృషి మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్న విద్యార్థినులకి 2800 మంది విద్యార్థులకి ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం 5% వాళ్ళు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఈ సంవత్సరం 200 కోట్లు పేద విద్యార్థులకు, అలాగే వాళ్ళ విద్య వైద్యానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి, అలాగే త్రాగునీటి అవసరాలకు కూడా ఖర్చు పెడతామని వాళ్ళు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధానాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం అని స్టార్ట్ చేశారు. ఈ విధానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే చాలామంది పేదవాళ్ళకి ఈరోజు చాలా రకాలుగా అవసరాలు తీర్చడానికి ముందుకు రావచ్చని ఇక్కడ నేను కానీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు కానీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంవత్సరాలుగా దాదాపు 20 రాష్ట్రాల్లో 1500 ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా మనం అభినందించాలి. ఇలాంటి సేవలు ఇంకా విస్తృతంగా వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్లో ఉండి చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ P4 విధానంలో వాళ్ళు ఎంటర్ అయినట్టయితే చాలా వరకు పేద కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలు చదివించడం కానీ, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి బాగుంటుందని చెప్పడం కూడా జరిగింది. అలాగే బంగారు వ్యాపారస్తులు అంటే బంగారం మాత్రం అమ్ముతారు అనుకున్నాం, కానీ బంగారం లాంటి మనసు ఉంటుందని కూడా మనకి ఈరోజు రుజువు చేశారు. కాబట్టి ఆ సంస్థ వారు CSR యాక్టివిటీ కింద మన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు సుమారు 2800 మందికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రపంచంలో అనేక చోట్ల వాళ్ళు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి పేదవారికి, అవసరమైన వారికి వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. వారికి మన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. నేను వారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని చెబుతూ ఉన్నారు, P4 యాక్టివిటీ, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా అవగాహన పరుచుకుని ఆ కార్యక్రమం చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 ఇస్తే అది పరిపూర్ణం కాదు. కానీ కుటుంబంలో ఉన్న పిల్లలు మొత్తం వాళ్ళ సంవత్సరానికి కావాల్సిన అవసరాలని మనం తీర్చగలిగితే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందిన ద్వారా కుటుంబాలు ఆ పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టమని రిక్వెస్ట్ చేశాను. ఏదేమైనా కూడా వారు చేస్తున్న 200 కోట్ల రూపాయలు వాళ్ళ లాభంలో ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. పెద్ద సంస్థ, ఆ సంస్థ ఇంకా అభివృద్ధి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకేష్ కుమార్, మలబార్ గోల్డెన్ డైమండ్స్ నుంచి మార్కెటింగ్ హెడ్. ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈరోజు ఈ చారిటీలో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియాలో 33,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 2,800 స్టూడెంట్స్కి అక్రాస్ మా 22 షోరూమ్స్ నుంచి కూడా ఈ స్కాలర్షిప్స్ని మేము 2.52 crore బడ్జెట్తో ఈ స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్ కింద దేశవ్యాప్తంగా కూడా 105,000 మందికి ప్రతిరోజు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే లేడీస్ వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారో లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి వైద్యము ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ సర్వీస్ ఇస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసే విధంగా గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటి వైద్య, విద్య ఇలాంటి రంగాల్లో మా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా వంతు కృషిగా ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. మరొకసారి మలబార్ గోల్డెన్ డైమండ్స్, మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున
ఈ సంవత్సరం అవనిగడ్డ మండలం మోదుమూడి ఎంపీయూపీ పాఠశాలను గురువారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులకి అందిస్తున్న రాగి జావా నాణ్యత పరిశీలించారు. మెను ఖచ్చితంగా అమలు చేసి ప్రభుత్వ ఆకాంక్షల ప్రకారం విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలని హెచ్ఎం బిఎస్ఎన్ జ్యోతికి సూచించారు. ఆయన వెంట డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, పిఆర్ డిఈ పగడాల సురేష్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.